హలో అండి. ఈ రోజు కొన్ని యూజ్‌ఫుల్ టిప్స్ చెప్తాను. చూడండి ఇక్కడ మనకి ట్రావెల్ బ్యాగ్స్ ఉంటాయి కదా! ట్రావెల్ బ్యాగ్స్‌కి అడుగున వీల్స్ ఉంటాయి. అవి కొన్ని రోజులు వాడిన తర్వాత కలర్ పోయినట్టు అయిపోయి తెల్లగా, పొట్టు కింద ఊడిపోతున్నట్టు ఉంటాయన్నమాట. అలాగే మనకి సౌండ్ కూడా చాలా ఎక్కువ వస్తా ఉంటది ఫ్లోర్ పైన ఎళ్ళేటప్పుడు. అలా కాకుండా ఇది మనకి టేప్ వేసేస్తున్నాను. ఇలాగ కరెంట్ వైర్‌లకి చుడతారు చూడండి ఆ టేప్ అన్నమాట. అది వేసేస్తున్నాను. బ్లాక్ కలర్ టేప్ కాబట్టి వీల్స్ కాబట్టి బ్లాక్ కలర్ టేప్ తీసుకున్నాను. మనకు కలర్స్‌లో కూడా దొరికిద్ది. ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్న టేప్ అయినా వేసి ఇలా వేస్తే కొత్తగా ఉంటాయి వీల్స్. సౌండ్ రాకుండా ఉంటుంది లగేజ్ తీసుకెళ్ళేటప్పుడు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి సాక్స్‌లు మనం అన్నీ కూడా ఒకే దాంట్లో వాష్ చేసి వేస్తూ ఉంటాం కదా! ఒక బుట్టలోనో, బాక్స్‌లోనో వేస్తాము. ఏ పేరుకి ఆ పేరు తీసేటప్పుడు పిల్లలు స్కూల్‌కెళ్ళే పిల్లలు ఉంటే గాని వాళ్ళకి స్కూల్ టైమ్ అయిపోతా ఉంటది. ఇవి దొరకవు. అలా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒకదాని పైన ఒకటి కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకొని ఇలా వెనక్కి ఫోల్డ్ చేసి పెట్టారంటే పౌచ్ లాగా తయారవుతుంది. ఇలా మనం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. టైం వేస్ట్ అవ్వకుండా ఫాస్ట్‌గా అవుతుంది పని. ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఇలాంటి కార్టన్ బాక్సెస్ మనం ఏదైనా ఆన్‌లైన్‌లో కొన్నా, ఏదైనా వస్తువులు కొన్నప్పుడు కూడా వస్తుంటాయి కదా! వీటిని వేస్ట్‌గా పడేయకుండా మంచి ఆర్గనైజర్ తయారు చేసుకోవచ్చు. ఈ అట్ట ముక్కలు లోపలికి ఫోల్డ్ చేసి ఇలా చక్కగా పిన్ చేసేస్తున్నాను. తర్వాత అడుగును కూడా చూడటానికి నీట్‌గా ఉండటానికి, గట్టిగా ఉండడానికి న్యూస్ పేపర్‌ని 4, 5 మడతలుగా తీసుకొని పిన్ చేస్తున్నాను. దీని బదులు మనం ఏదైనా అట్ట ముక్కని తీసుకొని కట్ చేసి వేసుకోవచ్చు. ఇంకా ఆర్గనైజర్ తయారైపోయింది. కిచెన్‌లో ఆయిల్ క్యాన్స్ అవి పెట్టడానికి కూడా వాడొచ్చు. టిప్స్ నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్.